ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: కరువు నేలకు కృష్ణాభిషేకం, కొలంబియా వర్సిటీలో ఏపీ విద్యార్థుల ప్రసంగం, అమెరికా భూమికి పగుళ్ళు, పెను ప్రమాదంలో అగ్రరాజ్యం, ఏలియన్స్ ఉనికిపై వీడని సందిగ్ధం, ఎటు తేల్చని నాసా, స్వచ్ఛతలో టాప్ మనమే కావాలి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు, ఆసియా కప్ విజేత భారత్, ప్రయాణాల్లో వికారం అనిపిస్తే ఇలా చేయండి, కిస్మిస్తో విరోచనం సాఫీ. ఈరోజు వార్తలను చూద్దాం. కరువు నేలకు కృష్ణాభిషేకం. రాష్ట్రంలో అత్యంత కరువు పరిస్థితులకు, వలసలకు మరుపేరైన కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పశ్చిమ మండలాలు కృష్ణమ్మ స్పర్శతో పరవశించిపోతున్నాయి. ఇన్నాళ్లు కరువుతో తల్లడిల్లిన నేల తల్లిని ఇప్పుడు కృష్ణా జలాలు అభిషేకిస్తుండటంతో పులకరించిపోతోంది. ట్రయల్ రన్ ద్వారా కృష్ణా జలాలను నింపిన చెరువుల కింద రైతులు పంటలు సాగు చేయడంతో నిన్నటిదాకా నోళ్లు తెరిచిన బీడు భూములు ఇప్పుడు కోనసీమను తలపిస్తున్నాయి. దశాబ్దాలుగా దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న ఈ ప్రాంతాల ప్రజలు దశమార్చే మహత్తర పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాంతంలో 77 చెరువులను కృష్ణా జలాలతో నింపే పథకం ఫలాలను సీఎం వైఎస్ జగన్ రైతులకు అందిస్తుండటం కర్నూలు, నంద్యాల జిల్లాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదిగా సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. చెరువులు నింపడం వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుంది. దాంతో బోరు బావుల్లోని నీటి లభ్యత పెరుగుతుంది. దీనివల్ల వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయి. తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. కొలంబియా వర్సిటీలో ఏపీ విద్యార్థుల ప్రసంగం. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితికి ఏపీ నుంచి వెళ్లిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఆదివారం కొలంబియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సులో పాలు పంచుకున్నారు. ఇక్కడి సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్లోని విద్యా విభాగం డైరెక్టర్ రాధికా అయ్యంగార్ ఆధ్వర్యంలో ఎడ్యుకేట్ ఏ చైల్డ్ లెక్చర్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఏపీ విద్యార్థులు మాల శివలింగమ్మ, మోతుకూరి చంద్రలేఖ, గుండుమోగుల గణేష్, దడాల జ్యోత్స్న, సి రాజేశ్వరి, పసుపులేటి గాయత్రి, అల్లం రిషితారెడ్డి, వంజీవాకు యోగేశ్వర్, షేక్ అమ్మాజాన్, శ్యామల మనస్విని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ పథకాలను వివరించారు. అమెరికా భూమికి పగుళ్ళు, పెను ప్రమాదంలో అగ్రరాజ్యం. అమెరికా అతిపెద్ద పర్యావరణ విపత్తును ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ నేల నిట్ట నిలువుగా చీలుతోంది. అది కూడా చిన్న చితక సైజులో కాదు, మైళ్ల పొడవున, మీటర్ల వెడపులో పగుళ్ళిస్తుంది. ఫిషర్స్గా పేర్కొనే ఈ చీలికలు దశాబ్దాలుగా భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్న తాలూకా దుష్పరిణామమేనని పర్యావరణవేత్తలు మాత్రమే గాక భూభౌతిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమంటూ ఇప్పుడు తీరిగ్గా నెత్తినోరు బాదుకుంటున్నారు. అరిజోనా, ఉతా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అరిజోనాలో 2002 నుంచే ఈ తరహా పగుళ్ళు వస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో కనిపిస్తున్న పగుళ్ళు పరిమాణంలో కానీ సంఖ్యలో కానీ ముందెన్నడూ చూడనివిగా కావడమే కలవరపరుస్తున్న అంశం. ఈ పగుళ్ళు ఇప్పుడు జాతీయ సంక్షోభం స్థాయికి చేరాయని న్యూయార్క్ టైమ్స్ మీడియా గ్రూప్ పరిశోధక బృందం తేల్చడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏలియన్స్ ఉనికిపై వీడని సందిగ్ధం, ఎటు తేల్చని నాసా. ఏలియన్స్, ఎక్స్ట్రా టెరిస్ట్రియల్స్, గ్రహాంతరవాసులు, ఇలా వాళ్లకు ఎన్నెన్నో పేర్లు, వాళ్ళ చుట్టూ ఎన్నెన్నో కథలు, వాళ్ళ ఉనికిపై ఎన్నెన్నో కథనాలు. వాళ్ళు భూమిపైకి వచ్చిపోయేందుకు ఉపయోగిస్తారని చెప్పే ఫ్లయింగ్ సాసర్స్ అంటే ఎగిరే పళ్ళాల చుట్టూ మరెన్నో పుకార్లు. వాటిని చూశామంటూ గత 1-2 దశాబ్దాల్లో ఎంతోమంది పత్రికలకు, టీవీలకు ఎక్కారు. కొన్ని వింత వస్తువులు కెమెరాలకు చిక్కాయి. అవి ఎగిరే పళ్ళెలని నమ్మిన వాళ్ళు, వాటిలో గ్రహాంతరవాసులు వచ్చారని ఇప్పటికీ నమ్ముతున్న వాళ్ళు ఎందరో. దాంతో ఈ విషయంపై నాసా ఇటీవల కాస్త గట్టిగానే దృష్టి పెట్టింది.
దీన్ని ఇప్పటిదాకా గుర్తించని అసాధారణ దృగ్విషయం అంటే అన్ఐడెంటిఫైడ్ అనామలిసిస్ ఫినామినా యుఏపిగా పేర్కొంటూ దీని తాలూకా నిజాలను నిగ్గుదేల్చేందుకు ఒక స్వతంత్ర కమిటీ వేసింది. అది ఏడాది పాటు కొన్ని కోణాల్లో పరిశోధన చేసి 33 పేజీల నివేదిక సమర్పించింది. అయితే ఏలియన్స్ కానీ అవి ప్రయాణించి ఎగిరే పళ్ళాలు కానీ ఉన్నాయని కానీ లేవని కానీ ఇదమిత్తంగా నివేదిక ఎటూ తేల్చకపోవడం విశేషం. ఇప్పటిదాకా మా పరిశీలనకు వచ్చిన అసాధారణ దృగ్విషయాల్లో చాలా వాటి అసలు స్వభావాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేకపోయామని నివేదిక వెల్లడించింది. ఎగిరే పళ్ళాలుగా చెప్పిన వాటికి నిజంగా గ్రహాంతర మూలాలున్నట్టు తేలలేదు. వీటిలో చాలా వరకు బెలూన్లు, డ్రోన్లు, విమానాలుగా తేలాయి. అయితే కొన్ని యూఏపీ కేసులు ఇప్పటిదాకా మనకు తెలిసిన ఏ దృగ్విషయంతోనూ సరిపోలలేదు. ఏలియన్స్, ఎగిరే పళ్ళాల విషయంలో ప్రజల్లో నెలకొని ఉన్న అంతులేని ఆసక్తి అర్థం చేసుకోదగింది. అందుకే ఈ విషయమై ఎలాంటి కొత్త సమాచారం తెలిసినా ఎప్పటికప్పుడు వారితో పంచుకుంటామని నివేదిక తెలిపింది. స్వచ్ఛతలో టాప్ మనమే కావాలి. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు. విజయవాడ నగరాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0లో యువత అధికంగా పాలు పంచుకోవాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు అన్నారు. ఆదివారం విఎంసి ఆధ్వర్యంలో నగరంలోని 3 ప్రాంతాల్లో స్వచ్ఛతా లీగ్ 2.0 కార్యక్రమాలను నిర్వహించారు. 18వ డివిజన్లో ఉదయం 6 గంటలకు వారధి, రివర్ ఫ్రంట్ వద్ద పరిసరాలను శుభ్రం చేశారు. కృష్ణానదిలో వ్యర్థాలను తొలగించారు. అలాగే 53, 54వ డివిజన్ పరిధిలోని గాంధీ హిల్, పంజా సెంటర్ దగ్గర నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి సైకిల్ థాన్, వాక్థాన్ నిర్వహించారు. 7వ డివిజన్లోని మాల్ వద్ద రీయూజ్డ్ మెటీరియల్ ప్రదర్శన, ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధించినాటికి బదులుగా జ్యూట్, క్లాత్ వంటి సంచుల వాడకంపై అవగాహన కల్పించారు. 18వ డివిజన్లో జరిగిన కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రుడు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు, వ్యాధులు రావని, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే పరిసరాలను, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే స్వచ్ఛతా లీగ్ ఉద్దేశమని చెప్పారు. నగరాన్ని చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు విఎంసి అనుసరిస్తున్న వ్యూహాలను ఆయన కొనియాడారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్, కమిషనర్ స్వప్నిల్ దినకర్, స్వచ్ఛతా లీగ్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ సమరం తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆసియా కప్ విజేత భారత్ శ్రీలంక మధ్య ఆసియా కప్ ఫైనల్. గత 2 మ్యాచ్ల్లో లంక జట్టు ప్రదర్శన కారణంగా స్థానిక అభిమానులతో స్టేడియం దాదాపుగా నిండిపోయింది. పాక్పై గెలుపు, భారత్తో పోరాడిన తీరు తుది పోరుపై కూడా అంచనాలను పెంచాయి. మ్యాచ్ హోరాహోరీగా సాగవచ్చని అనిపించింది. వర్షంతో ఆట 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. స్టేడియంలో కాస్త ఆలస్యంగా వచ్చిన వారు సీట్లలో కుదురుకునే ప్రయత్నంలో ఉండగా ఆదివారం వినోదం కోసం మరికొందరు ఇళ్లల్లో సిద్ధపడుతున్నారు. కానీ మరో గంట ముగిసేసరికి ఖేల్ ఖతం. లంక ఇన్నింగ్స్ ముగిసేందుకు 15.2 ఓవర్లు సరిపోయాయి. ఆపై భారత్ మరో 6.1 ఓవర్లో ఫటాఫట్ ఛేదన. ఆసియా కప్ 8వసారి భారత్ సొంతం. ముందుగా మ్యాచ్ 3వ బంతికి వికెట్తో బుమ్రా మొదలుపెట్టాడు. ఆ తర్వాత వచ్చిన సిరాజ్ తన మొదటి ఓవర్ను మేడిన్గా వేసి ప్రమాద సూచిక ప్రదర్శించాడు. ఆ తర్వాత అతని 2వ ఓవర్లో అసలు విధ్వంసం జరిగింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 వికెట్లు అతని ఖాతాలో. తన మరుసటి ఓవర్లోనే ఇదే కొనసాగిస్తూ మరో వికెట్టు. శ్రీలంక స్కోరు 6 వికెట్ల నష్టానికి 12 పరుగులు. అయితే అందులో 5 వికెట్లు సిరాజ్వే. కొంత విరామం తర్వాత మరో వికెట్ కూడా అతని ఖాతాలోనే. 7 ఓవర్లు వేశాక అదే జోరుతో మళ్లీ బంతిని అందుకునేందుకు సిద్ధమైన కెప్టెన్ ఇక చాలని వారించాడు. తర్వాత 3 వికెట్లతో హార్దిక్ ప్రత్యర్థి ఆట ముగించాడు. 50 ఓవర్ల లంక ఇన్నింగ్స్ కాస్త 50 పరుగుల ఇన్నింగ్స్గా మారిపోయింది. బోపన్న విజయంతో వీడ్కోలు.
భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన డేవిస్ కప్ కెరీర్ను విజయంతో ముగించాడు. మొరాకోతో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్ 2 పోటీలో భాగంగా జరిగిన డబుల్స్ మ్యాచ్లో బోపన్న యూకీ బాంబ్రీ ద్వయం లారుసి జంటపై గెలిచింది. 2002లో డేవిస్ కప్లో అరంగేట్రం చేసిన 43 ఏళ్ల బోపన్న భారత్ తరపున మొత్తం 50 మ్యాచ్లు ఆడాడు. డబుల్స్లో 13 మ్యాచ్ల్లో నెగ్గి 10 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. సింగిల్స్లో 10 మ్యాచ్ల్లో గెలిచి 17 మ్యాచ్ల్లో ఓటమి చవి చూశాడు. డేవిస్ కప్ నుంచి రిటైర్ అయినప్పటికీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో బోపన్న టెన్నిస్ కెరీర్ను కొనసాగిస్తాడు. ప్రయాణాల్లో వికారం అనిపిస్తే ఇలా చేయండి. కొంతమందికి బస్సులో లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వికారంగా అనిపించడంతో పాటు తలనొప్పి, వాంతులు వస్తాయి. ఇలాంటి పరిస్థితిని మోషన్ వీక్నెస్ అంటారు. ఇది రాకుండా ఉండాలంటే లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు టీ, కాఫీలు వంటివి తాగకూడదు. అలాగే ఖాళీ కడుపుతో కూడా ఉండకూడదు. సులభంగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాలని తీసుకోవాలి. నోటిలో 1-2 యాలకులు పెట్టుకోవాలి. ఇది వికారం సమస్యని తొలగిస్తుంది. ప్రయాణం చేసే రోజు ఖాళీ కడుపుతో 1/2 టీ స్పూన్లో నల్ల ఉప్పు, నిమ్మకాయ రసం, తేనె కలిపి తాగితే గ్యాస్కు సంబంధించిన సమస్యలు దరిచేరవు. ప్రయాణంలో నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను తింటూ ఉండాలి. కిస్మిస్తో విరోచనం సాఫీ. కిస్మిస్లో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్లను తీసుకొని తినాలి. దీంతో మరుసటి రోజు ఉదయం విరోచనం సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. దీంతో ఫైల్స్ సమస్య నుంచి బయటపడవచ్చు. రాత్రిపూట కిస్మిస్ను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తిన్న సమస్య నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అక్టోబర్ 2 వరకు బ్లడ్ కలెక్షన్ క్యాంపులు. అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ కలెక్షన్ క్యాంపులు, రక్తదానంపై అవగాహన కల్పిస్తామని చైర్మన్ డాక్టర్ ఏ శ్రీధర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడా కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తుందని, ఇందులో రెడ్ క్రాస్ పాలు పంచుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో 18 బ్లడ్ బ్యాంకులున్నాయని, వీటి ఆధ్వర్యంలో 64 బ్లడ్ కలెక్షన్ క్యాంపులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కోఆర్డినేటర్ బివిఎస్ఎన్ కుమార్ పేర్కొన్నారు. 2వ విడత ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల కేటాయింపు. 2023-24 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ యాజమాన్య కోటా 2వ విడత కౌన్సిలింగ్లో సీట్లు కేటాయిస్తూ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా తమకు సీట్లు కేటాయించిన కళాశాలల్లో రిపోర్టు చేయాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నేటి నుంచి వైజాగ్ ఓపెన్ గోల్ఫ్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహణ. హాజరు కానున్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ గోల్ఫర్స్. ఇలవేనిల్ పసిడిగురి ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ ఇలవేనిల్ వలరివన్ విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. నీరజ్ చోప్రాకు 2వ స్థానం. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ గ్రాండ్ ఫైనల్స్లో భారత్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా తన టైటిల్ను నిలబెట్టుకోలేకపోయాడు. 6 పాల్గొన్న ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావలిన్ను 83.80 మీటర్ల దూరం విసిరి 2వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్. ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్ను తెంబా బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు 3-2తో సొంతం చేసుకుంది. సిరీస్లో తొలి 2 మ్యాచ్ల్లో ఓడిన సఫారీ జట్టు ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవడం విశేషం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.